హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ చేయూత పెన్షన్స్ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక శుభవార్తనైతే నేను మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, అదేవిధంగా కళ్ళు గీత చేనేత కార్మికులు కానివ్వండి, వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని నేను మీకోసం అయితే అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి చేయూత, ఆసరా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడైతే జాయిన్ అవ్వండి. ఇక మనం వీడియో టాపిక్ లోకి గనక వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశం అయితే జరుగుతుంది, మనందరికీ తెలుసు. అయితే నిన్నటి రోజున స్పీకర్ గారిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఒక ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ గారిని అయితే క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమం గురించి రాష్ట్రంలో ఎక్కడ ఏ చోటకు వెళ్ళినా కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో మాకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయండి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని స్పీకర్ గారి దృష్టికి అయితే ఎమ్మెల్యేలు తీసుకొని పోవడం జరిగింది. ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే వితంతువులు, అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి పెన్షన్స్ పెంచాలి అని చెప్పేసినటువంటి డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఎమ్మెల్యేలు అయితే ప్రస్తావించడం జరిగింది. అయితే మీకైతే ఇక్కడ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అసలు వితంతువుల పెన్షన్స్ అనేది నెలవారీ గడవక ముందే వారికి కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా, ఇందులో వితంతు పెన్షన్లను కూడా మళ్ళీ అడగడం ఏంటి అని చెప్పేసి మీరైతే ఆ డౌట్ నైతే పొంది ఉంటారు. ఇక్కడ జరిగేటటువంటి పెన్షన్ విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా భర్త ఓల్డ్ ఏజ్ పెన్షన్ గనక పొందుతున్నట్టయితే, వారు మరణించినట్టయితే వారి యొక్క పెన్షన్ ని వితంతువుకి కన్వర్ట్ చేసి ఆ నెక్స్ట్ మంత్ నుండే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా కాకుండా ఏదైనా ఫ్యామిలీలో భర్త పెన్షన్ పొందేటటువంటి పర్సన్ కాకుండా వారు చనిపోయినట్టయితే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వితంతురాలు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్స్ అనేది నెలలు, ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా రావడం అయితే లేదు. కాబట్టి ఇలాంటి చాలా చోట్ల పరిణామాలు జరిగి ఉన్నాయి, జరగబోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వితంతువులకి, దివ్యాంగులకి, వికలాంగులకి వీరందరికీ కూడా కొత్త పెన్షన్స్ ని పెంచాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ గారిని కోరడం అయితే జరిగింది. వీరు కోరినటువంటి దానికి బదులుగా సెర్ప్ కి సంబంధించినటువంటి మంత్రి గారైతే బదులివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ని, శాశ్వత వైకల్యం కలిగినటువంటి వారికి 10,000 రూపాయలని, అదేవిధంగా వితంతువులకి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితే 4,000 రూపాయలు మేమైతే ఇవ్వడం జరుగుతుంది. అనుకున్న విధంగానే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్స్ ని కూడా మీరు ఏదైతే చెప్పారో వితంతువులు, వికలాంగులు వీరికే కాకుండా మిగిలినటువంటి అన్ని వర్గాల, అన్ని రకాల ప్రజలకి సంబంధించినటువంటి కొత్త పెన్షన్లని కూడా త్వరలోనే మేము తీసుకురావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాము అని చెప్పేసి తీపి కబుర్నైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గారైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఈ రోజు మన వీడియో టాపిక్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మీకు సంబంధించిన ప్రతి టాపిక్ ని నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకో 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.